ఇప్పటి వరకు మనం ఫ్యామిలీస్కి ఇట్లా ఆఫీస్ పర్పస్లకే చూసాం కదా, ఇట్లా స్టూడెంట్స్ పరంగా కానీ ట్రాన్స్పోర్ట్ పరంగా ఫుడ్కి అట్లా ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ అట్లా మన దగ్గర ఏమైనా అవైలబుల్ ఉన్నాయన్నా ప్రెసెంట్? అలా అంటే మనం కొన్ని వెహికల్స్ చూడొచ్చు. ఇప్పుడు ఫుడ్ పెట్టుకునే వాళ్ళు బయట ట్రాన్స్పోర్టేషన్, లేదంటే స్కూల్ పిల్లలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి అలా కదా, అలా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఎల్లో బోర్డు దొరకవు, కానీ వైట్ బోర్డులోనే ఓన్ వెహికల్స్లోనే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి. మనం లోకల్లో తిరగడానికి అలా బడ్జెట్లోనే ఉంటాయి. అలాంటి వెహికల్ చూపిస్తారు సరే. అలాంటి వెహికల్ మనం చూసుకున్నట్లయితే దీన్ని చూడొచ్చు సార్. ఇది వచ్చేసి ఓమిని. ఇది ఓమిని మారుతి ఓమిని 8 సీటర్ వస్తుంది. యాక్చువల్ స్కూల్ పిల్లలకి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు, మీకు ఐడియా ఉంటుంది. చూడండి, చిన్న వెహికల్ ఎక్కడైనా పార్కింగ్ సెట్ అయిపోద్ది, చిన్న చిన్న గొంతులు దిగడానికి కూడా స్లైడ్ డోరింగ్ వస్తుంది దీనికి. ఇది వచ్చేసి ఓన్లీ 24,000 తిరిగింది, 2017 మోడల్, 24,000 తిరిగింది. ఇది బడ్జెట్ వచ్చేసి ఒక 330 ఆ బడ్జెట్లో ఉంటుంది సార్. బండి తక్కువ డ్రివెను. ఇంకోటి టైర్స్ చూసుకున్నట్లయితే 4 న్యూ టైర్స్ రీసెంట్గా నేయించాడు. డ్రివెన్ తక్కువైన 24. యాక్చువల్లీ కంపెనీ నుంచి వచ్చిన టైర్స్ 40-50 వరకు వస్తాయి, కానీ ఇంత తక్కువ తిరిగినా కూడా ఎందుకు మార్చారంటే కొన్ని తిరగకపోయినా కూడా టైర్స్ హార్డ్ అవుతాయి. హార్డ్ అయినప్పుడు ఇంకా అది ఓబ్లింగ్ వస్తుంటుంది కాబట్టి. సిఎన్జీ ఏమి ఉండదండి, డైరెక్ట్ పెట్రోల్ వర్షన్. 18 మైలేజ్ వస్తుంది. ఫ్రంట్ ఇద్దరు ఉంటారు, డ్రైవర్ అండ్ కో డ్రైవర్. సీటింగ్ చూసుకున్నట్లయితే బ్యాక్ చూసుకోండి, 8 మెంబర్స్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. 8 మెంబర్స్, అదే పిల్లలు అయితే 10 మెంబర్స్ వరకు కూడా ఉంటారు. ప్లస్ దీనికి మీద లగేజ్ క్యారియర్ వేసుకున్నా కూడా స్కూల్కి వాటికి ఇది ఈ షేప్ ఉంటుంది కాబట్టి లగేజ్ క్యారియర్ వేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది మీకు బైక్లో. ఇలాంటి వెహికల్స్ ఇది కూడా కాకుండా ఇంకొక వెహికల్ కూడా ఉంది మన దగ్గర. అది కూడా 17 మోడల్, కలర్ బ్లూ కలర్. ఇది సిల్వర్ కలర్ కమర్షియల్ అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇంకేం బ్లూ కలర్ కూడా ఉంది మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఇలాంటివి కూడా దొరుకుతాయి మన దగ్గర. మల్టీ సెగ్మెంట్స్ అండి, అన్ని కార్స్ అవైలబిలిటీ ఉంటాయి మీకు. ఏ సెగ్మెంట్లో నాకు 2 లక్షల కారు కావాలి ఉంటుంది, 20 లక్షల కారు కావాలి ఉంటుంది, లెస్ డ్రివెన్ కార్స్ ఉంటాయి, 100% షోరూమ్ ట్రాక్ వెహికల్స్ కూడా ఉంటాయి మన దగ్గర అన్ని. అంటే మీరు అడిగినట్టు ఇంత ముందు ఒక సిల్వర్ కలర్, బ్లూ కలర్లో అడిగారు. వీటిలో వైట్, సిల్వర్, బ్లూ వస్తాయి. వైట్ అనేది ఎక్కువ అంబులెన్సెస్లో అలాంటి వాటిలో వాడతారు. సిల్వర్ ఈ ఏంటంటే బ్లూ కలర్స్ ఫ్యామిలీ వెహికల్స్గా వాడతారు అనమాట. ఇది కూడా సేమ్ 17 మోడల్ అండి. అది కొంచెం 24,000 తిరిగింది, 61 తిరిగింది. పెట్రోల్ ఇంజిన్స్ 4 lakhs వరకు తిరుగుతాయి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇది కూడా 61 జెన్యున్ తిరిగింది. ఇది బిఎస్ఎన్ఎల్ వాళ్ళ డిఈ సంబంధించి ఒక డిఈ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడ అవసరం ఉంటుంది కదా వాళ్ళకి, ట్రాన్స్పోర్ట్ లాగా వాడుతున్నారు అది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆ వర్క్స్ లేవన్నట్టుగా మళ్ళీ ఇచ్చేయాలి, ఫ్యామిలీ కార్ ఒకటి తీసుకోవాలనే ఉద్దేశంతో మన దగ్గర పెట్టాడు ఆయన. ఇది అండర్ 3 lakhs బడ్జెట్ ఉంటుందండి. ఇది 17 మోడల్. ఆయన ఎక్స్పెక్టేషన్ 355 ఉంది, కానీ 3 lakhs లోపల బడ్జెట్లో వచ్చేస్తుంది. ఓమిని 8 సీటర్. ఇది కూడా బ్లూ కలర్లో ఉంది, ఎంత మంచిగా ఉందో. మైలేజ్ పరంగా చూసుకోవాలి ఎంత ఉంటుంది? 18 వస్తుంది. చిన్న ఇంజన్ అవి 18 మైలేజ్ వస్తాయి ఈజీగా. సో ఇక 1 more వెహికల్ ఫ్యామిలీ వెహికల్స్ మీరు బిల్డ్ క్వాలిటీ బాగుండాలని అడిగారు కదా, బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, రేట్ తక్కువ రావాలి. మారుతి స్విఫ్ట్ అలాంటి తీసుకున్నాం అనుకోండి, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి, నాకు బడ్జెట్ తక్కువ ఉండాలి, టాప్ ఎండ్ వర్షన్ కావాలనుకుంటే ఇలాంటి వెహికల్స్ చూస్ చేసుకోవచ్చు వెహికల్స్. ఇది ఫోర్డ్ ఫిగో అండి. ఫిగోలో టాప్ ఎండ్ వర్షన్, డీజిల్లో టాప్ ఎండ్. డీజిల్ కాబట్టి మైలేజ్ కూడా బాగా వస్తుంది. ప్లస్ టాప్ ఎండ్ అంటే ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, అలాయ్ వీల్స్ అన్నీ ఉంచేస్తాయి. ఇది వచ్చేసి 2013 మోడల్ డీజిల్, 77,000 తిరిగింది. ఇది 350 ఆ బడ్జెట్లో వస్తుందండి. ఇది 350 నెగోషియబుల్లో ఉంది. ఇంకా కూడా మనం ఏదైనా నెగోషియేట్ చేయొచ్చు వచ్చా కూడా. సో తక్కువ బడ్జెట్లో రావాలి మనకు, ప్లస్ డీజిల్ కావాలి, మోడల్ కూడా ఉండాలనుకున్న వాళ్ళు ఇటువంటి వెహికల్స్ చూడొచ్చు. బిల్డ్ క్వాలిటీ బాగుంటాయి. అందరూ మారుతి వెహికల్స్ ఉంటాయి వెహికల్స్ అనుకుంటారు, కానీ ఇట్లాంటి ఫోర్డ్ వెహికల్స్ కూడా కొంచెం బిల్డ్ క్వాలిటీ బాగుంటాయి, సేఫ్టీ ఉంటుంది, ప్లస్ మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదండి. నార్మల్ ఏ డీజిల్ ఇంజిన్కి ఎంత ఖర్చు అవుతుందో అదే మెయింటెనెన్స్ ఉంటుంది దీనికి కూడా. ఎయిర్ బ్యాగ్స్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇందులో టాప్ ఎండ్ వర్షన్, బ్లూ కలర్, లోపల గ్రే కలర్ సీటింగ్, ఎంత నీట్గా ఉంది వెహికల్, సింగిల్ స్క్రాచెస్ లేకుండా. ఈవెన్ న్యూ వెహికల్ ఎలా ఉందో అలాగే అంత నీట్గా మెయింటైన్ చేశారు. షైనింగ్ ఉంది బాగా. ఇది మెటాలిక్ కలర్స్ వస్తాయి కాబట్టి షైనింగ్ ఉంటుంది బాగా. సో వన్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే మనకు వెహికల్ నచ్చింది అడ్వాన్స్ పే చేసుకుంటే 1 week వరకు కూడా టైం ఇస్తాం సార్. ఓకే. మనం ఇమీడియట్లీ అప్పటికప్పుడు తీసుకెళ్ళిపోవాలి వెహికల్. అంటే ఎవరు రెడీ టు క్యాష్ తీసుకురారు. కొందరు సెకండ్ హ్యాండ్ కార్స్లో వస్తుంటారు, క్యాష్ తీసుకో 2-3 lakhsలో కొనాలని. కొందరు 50% క్యాష్లో వస్తారు సెకండ్ హ్యాండ్లో, 50% బ్యాంక్ ఫైనాన్స్కి వెళ్ళాలి. లేదా వచ్చాము బండి చూసాము నచ్చింది, మరి ఆపుకోవాలి, ఎలా చేయాలనుకుంటే జస్ట్ అడ్వాన్స్ పే చేసుకోండి. దాని ఒక వెహికల్ కాస్ట్ మీద 5% అడ్వాన్స్ 20,000 30,000 పే చేస్తే మీకు 1 week to 10 days వరకు కూడా మీ వెహికల్ సపరేట్గా ఇలా ఈ లైన్ అంతా రిజర్వ్డ్ వెహికల్స్ ఉంటాయి. దాని మీద రిజర్వ్డ్ స్టిక్కర్ వేసి ఈ లైన్ అంతా రిజర్వ్డ్ వెహికల్స్ పెట్టేస్తాము. ఆ రిజర్వ్డ్ వెహికల్స్ మీరు బుక్ చేసుకున్న కండిషన్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ మనకు 24 కెమెరాస్ ఉంటాయి, చిన్న స్క్రాచ్ కూడా పడదు, దాని మీద ఏమి ఉండదు అనమాట. ఈ 1 week లోపల మీరు ఎప్పుడు ఏ రోజు మంచి రోజు ఉందా, ఫైనాన్స్ కావాలన్నా వచ్చి ఎప్పుడైనా తీసుకెళ్ళవచ్చు. కస్టమర్స్కి మీరు ఎలాంటి మోటివేట్ చేసి ధైర్యం చెప్తారన్న వెహికల్స్? ఎందుకంటే మనం తీసుకున్నప్పుడు జాగ్రత్త తీసుకుంటాం కాబట్టి టెన్షన్ లేకుండా అమ్ముతాం వెహికల్స్. మేము 100 vehicles per month అమ్మినా కూడా జాగ్రత్తగా మన రిమార్క్ రాదు. సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఇది. సెకండ్ హ్యాండ్స్లో అంటే ఈ మూవబుల్ అసెట్ తిరిగే బండి అది, దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా రావని మనం ముందుగా గెస్ట్ చేయలేం, కానీ మేజర్ ఏదైతే అన్నీ చెక్ చేసుకుంటాం కాబట్టి ధైర్యంగా అమ్ముతాం వెహికల్స్. అందరూ ప్రైస్ కూడా రీజనబుల్. మన దగ్గర పర్చేసిన కస్టమర్లే రెఫరెన్స్ ద్వారానే మనకి వస్తూ ఉంటాయి. వన్స్ ఒక దగ్గర మన దగ్గర పర్చేస్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ నుంచే వస్తారు. ఎందుకంటే మనం ఇచ్చే సర్వీస్ అలా ఉంటుంది, వెహికల్ కండిషన్ అలా ఉంటుంది, ప్రైస్ కూడా 100%. సర్టిఫైడ్ వెహికల్స్ 100%. మనం సర్టిఫై చేయండి ఏ వెహికల్ అమ్ము.
మనం ఇచ్చే సర్వీస్ అలాగే ఉంటుంది, మనం వాళ్ళు రెఫరెన్స్ చేసిన కస్టమర్కి కూడా ప్రైస్ కూడా అలాగే ఉంటుంది. మార్కెట్లో ఎక్కడ దొరికినా అదే తక్కువకి దొరికింది, మనకు మంచి బండి దొరికింది, ఆ ఫీలింగ్తోనే వెళ్తారు మన ఐ కార్స్ నుంచి. ఇంకా చూసుకున్నట్లయితే సార్ ఇది ఇంకొక 1 మోర్ వెహికల్ ఇది వచ్చింది చూడండి. స్విఫ్ట్ వెహికల్ బాగా ఫాస్ట్ మూమెంట్ వెహికల్ కదా, చిన్న బండిగా ఉండాలి, స్విఫ్ట్ ఉండాలి. ఇదేంటంటే 2012 మోడల్ అండి. ఓకే. సన్లైట్ కాపర్ కలర్లో ఉంది చూడండి. కాకపోతే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే తిరిగింది తక్కువ, 24,000 తిరిగింది. రీడింగ్ ట్యాంపరింగ్ అది ఏం కాదు, డ్రివెన్ తక్కువ అంతే. 2012 మోడల్, రెగ్యులర్గా 3.5 lakhs ఆ బడ్జెట్లో ఉంటుంది, 3 to 3.5 lakhs మార్కెట్లో ఉంటుంది. ఇదేంటంటే 4 lakhs వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమర్. అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన బండ్లు కూడా ఉండవని నేను ఫస్ట్ మీకు చెప్పాను, కానీ కొన్ని వెహికల్స్ క్వాలిటీ ఉన్నప్పుడు ₹1 పెట్టాల్సి వస్తుంది. బండి ఇదే వెహికల్ 1,00,000 తిరిగింది అనుకోండి, అదే 3.5 కొనడం కంటే 24,000 డ్రివెన్ కంప్లీట్ షోరూమ్ ట్రక్. అందువల్ల లేదండి, అప్పట్లో VXIలో లేవు. ఓకే. స్విఫ్ట్ VXIలో ఎయిర్ బ్యాగ్స్ లేవు, కానీ ఇప్పుడు పోల్చుకుంటే బిల్డ్ క్వాలిటీ కొంచెం మంచిగా ఉండే అప్పట్లో. ఇది VXI వర్షన్, మిడిల్ వర్షన్, 24,000 జెన్యున్ దొరికింది. 4 lakhs కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. 350 నుంచి 4 lakhs మధ్యలో ఏదైనా నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు. బండితో పాటు వ్యాగనర్ కూడా అడుగుతున్నారని చాలా మంది. వ్యాగనర్స్ కూడా దొరుకుతాయండి మనకు. వ్యాగనర్ మీకు 2 lakhs లోపల బడ్జెట్లో కూడా దొరుకుతాయి, మోడల్ని బట్టి. చూద్దామన్న మా దగ్గర చూపిస్తాను.